రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడలోని తన కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కాకినాడలో నిర్వహించిన 52వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమంలో నగరం పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సీఎంఆర్ఎఫ్ సహాయం, వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు, వైద్య సహాయం వంటి పలు సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావు, రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే స్పందించడం వల్ల ప్రజా దర్బార్ పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు ఈ కార్యక్రమం ఆశాకిరణంగా మారిందని అన్నారు. అదేవిధంగా రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు 2000 ఎకరాల్లో సాగు జరుగుతున్న ఈ ప్రాంతంలో నీటి సరఫరా సమస్యలు, సాంకేతిక ఇబ్బందులతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భరోసా ఇచ్చినట్లు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఉదయ్, న్యాయవాది నరేంద్ర, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, ఏటుకురి నాగమణి తదితరులు పాల్గొన్నారు. జీ మేడపాడు, రాయభూపాలపట్నం, రాయభూపాల కొత్తూరు ఎస్పీ నుంచి పెద్ద రైతులు వచ్చేస్తారు. ఒకసారి మాట్లాడతాని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఇద్దరు రైతులు దాంట్లో మాట్లాడతారు. ఎవరెవరు వచ్చారు? రైతులు వేట్లపాలెం, జీ మేడపాడు, ఆర్బీ కొత్తూరు, ఆర్బీ పట్నం మరియు ఎస్పీ సిబి దేవ నుంచి రైతులు వచ్చేసారు. ఇరిగేషన్ నుంచి ఒకసారి నమస్తే సార్. అది వేటపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ అండి. అది 38 years అయింది సార్. అది ఇప్పుడు పంపులు, అది వేటపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ అండి. అదే అది 38 years అయింది సార్. అది ఇప్పుడు పంపులు అయ్యి రిపేర్లు వచ్చినాయి సార్. అది 35 years పంపులు కొంచెం కొత్త వేసుకుని ఇస్తా ఉంటాం. మాకు రైతులకు పెట్టుబడి పెట్టడానికి లేదు సార్. అది కొంచెం 3 పంపులు మాకు కావాల్సి ఉంది. రిపేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు వస్తలేదండి, స్పేర్ పార్ట్లు వస్తలేదండి. అది నేను ఏం చేస్తానంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ముందు పంపిస్తాను. అది ఏమవుతుందో చూస్తాను. చూసి గవర్నమెంట్ నుంచి అవ్వలేదనుకో అప్పుడు మనం సిఎస్ఆర్ ఫండ్ చేయిస్తాను. లేదు సార్, అంటే చెప్పానండి నిన్న ఈవినింగ్ 30 lakhs అవుతుంది అన్నారు 3 పంపులని. 2000 acres అండి. నేను చూసుకుంటాను. నేను ఇంజనీరింగ్ టీం రేపే పంపిస్తాను. నేను ఒక రైతుని సార్. నమస్తే అండి, సతీష్ బాబు గారు. మిమ్మల్ని ఎప్పుడు కలలేదు సార్. లక్ష్మణమూర్తి గారు వాళ్ళకి తెలిసింది బాగానే, మిమ్మల్ని కలలేదు. అదే అండి, దీని గురించి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అండి. కొంచెం రైతులు బాగా అంటే మేము పెట్టుబడి పెట్టుకుని ఇబ్బంది పడవలసి వస్తుందని కొంచెం మీ సహాయం ఉంటే మాకు 20 రోజుల్లో ఇరిగేషన్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. ఏమండి, కాలువ కూడా వదిలేస్తున్నారండి. చిన్న రైతులు, చిన్న రైతులు అండి. 2 ఎకరాలు 3 ఎకరాలు. నమస్తే అండి. వేట్లపాలెం ఎత్తిపోతల పథకం 5 గ్రామాల రైతులు సానా సతీష్ బాబు ఎంపీ గారి దగ్గరికి వచ్చామండి. 3 పంపులు శుభ్రంగా డ్యామేజ్లో ఉన్నాయని సార్ చెప్పాము. ఈయన సానుకూలంగా స్పందించి వెంటనే చర్య తీసుకుని రేపు రాబోయే సీజన్ నాటికి నేను సీఎం గారి ద్వారా సీఎం ఫండ్ కానీ నా పార్లమెంట్ ఫండ్ కానీ నేను ఏదో ఇచ్చి మీకు సహాయం చేస్తానని ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడటం జరిగిందండి. 2 రోజులు వస్తాను, మళ్ళీ కలుస్తా అన్నారండి. సానుకూలంగా సార్ స్పందించారు. గ్రహించి మాకు రైతులు 5 గ్రామాల రైతులు తరఫున మేము సార్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సార్. మాకు థ్యాంక్ యూ అండి. ఈరోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఆఫీసులో రెగ్యులర్గా ఇది ఈరోజు 52వ ప్రజా దర్బార్ జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో ఈరోజు ముఖ్యంగా వేట్లపాలెం, మేడపాడు,
కొత్తూరు తదితర గ్రామాల నుంచి సన్నకారు రైతులు ఎక్కువగా రావడం జరిగింది. సుమారు 60-70 మంది రైతులు ఇక్కడికి అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సన్నకారు రైతులందరికీ కూడా నీరు అందటం లేదని చెప్పేసి అక్కడ సుమారు ఒక 6 మోటార్లు రిపేర్లో ఉన్నాయి, సరిగా అందట్లేదని చెప్పేసి ఈరోజు వారు చెప్పగా వెంటనే ఆఫీస్ నుంచి మా టీం అంతా స్పందించి సానా సతీష్ బాబు గారు తెలియపరచగా వారు సానా సతీష్ బాబు గారు ఢిల్లీలో ఉండి వెంటనే అధికారులతో మాట్లాడి ఈ సమస్య మీద వెంటనే స్పందించి వారికి అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు వెంటనే ప్రయత్నించడం జరిగింది. అలాగే అధికారులు కూడా అదే విధంగా స్పందించి రేపే ఆ గ్రామాలకు వెళ్ళి ఏవైతే మోటార్లు రిపేర్లు ఉన్నాయో అవన్నీ చేయిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు గారికి మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన తెలుగుదేశం గవర్నమెంట్ లో అందరికీ అందుబాటులో ఇప్పుడు చేసి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాల్లో ఇచ్చామో అది ఉచిత బస్సు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళుగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక పరిశ్రమలు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలాగే వైజాగ్ కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, అలాగే కాకినాడ కానివ్వండి, మన చుట్టుపక్కల అన్ని కూడా రీసెంట్ గా రాయలసీమలో మన యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్యాక్టరీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సామాన్య ప్రజలకి ఇవన్నీ కూడా చేరువ చేయడానికి, అందుబాటులో ఉండడానికి మన కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే పర్టికులర్ గా సానా సతీష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా టీం అంతా కూడా ఇక్కడ మేము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి శుక్రవారం కూడా మంచిగా వారి యొక్క సమస్యలను రిసీవ్ చేసుకుని అవి వెంటనే సతీష్ బాబు గారు చేరవేయటము, వారన్నీ కూడా వెంటనే సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.